దర్శనం శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మం, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరము కూడా మనమంతా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అని అనేక సందర్భాల్లో మనమంతా వింటూ ఉంటాం. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మ ఆచరణ ఎలా ఉండాలి? సనాతన ధర్మానికి ఎలాంటి కృషి జరగాలి? ఇలాంటి ప్రశ్నలు అనేకం మన ధార్మిక సత్సంగాల్లో, గోష్ఠుల్లో ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కానీ సనాతన ధర్మం అంటే మనకు సమస్త వైదిక సారస్వతాన్ని, సాహిత్యాన్ని అందించినటువంటి వ్యాస భగవానుడే సనాతన ధర్మానికి ప్రతీక అని, వ్యాస భగవానుడు విరచించిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఇతర సమస్త వేదాంత శాస్త్ర సాహిత్యమంతా కూడా మనకు యుగాల కిందటే అందించి ఇవాళ దారిచూపిన దేవుడుగా, దారిచూపిన భగవంతుడుగా ఆ వ్యాస భగవానుణ్ణి మనం తలుచుకుంటున్నా, ఆ వ్యాస భగవానుడికి ఒక దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఉందని మనకు చాలామందికి తెలియదు. చాలా వరకు వ్యాస పౌర్ణమి రోజున, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా యతీశ్వరులు, పరమహంస పరివ్రాజకులు చాతుర్మాస్య దీక్షను ఆ రోజు ఆరంభించి వ్యాస పూజను చేయడం, ఇంకా అనేక ఆశ్రమాల్లో, ధార్మిక సంస్థల్లో, వేర్వేరు చోట్ల వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుని చిత్రపటం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించడం మనమంతా చూస్తూ ఉంటాం. కానీ అదే సనాతన ధర్మ ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాస భగవానుడికి ఒక దివ్య భవ్యమైనటువంటి క్షేత్రం ఉంటే ఎలాగుంటుంది? ఆలోచిస్తేనే ఒక ఒళ్ళు గగురుపాటు, ఒక భావోద్వేగం. నిన్నటిదాకా నాకు అలాగే ఉండేది. కానీ తెలిసిన మిత్రుల వల్ల ఒక వ్యాసుడికి గొప్ప క్షేత్రం కూడా ఉంది, వ్యాసుడికి అద్భుతమైనటువంటి ఒక మహానుభావుడు ఒక క్షేత్రాన్ని నిర్మించాడు అని తెలవగానే తెలిసిన మరుక్షణమే అక్కడికి వెళ్ళి ఆ ఆలయాన్ని దర్శించాలి, ఆ ఆలయ విశేషాలు తెలుసుకోవాలి, ఆ ఆలయాన్ని నిర్మించిన ఆ మహానుభావుడు గురించి తెలుసుకోవాలి అన్న తపన నాలో ఎక్కువై ఇవాళ తెలుగునాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కృష్ణానదీ తీరం సుందర ఆహ్లాదకర పర్వత శ్రేణి మధ్యలో అమరావతి మండలంలో సాక్షాత్తు నారాయణుడు కొలువుండే వైకుంఠపురంలో ఈ వ్యాస భగవానుడి క్షేత్రం చూశాక ఒక అలౌకిక మంత్రముగ్ధుణ్ణి చేసే ఒక ఆనంద అనుభూతి కలిగింది. వ్యాస భగవానుడికి కూడా ఇంత గొప్ప క్షేత్రం నా దేశంలో ఉందా? ఒక వ్యాసుడి ఆలయానికి, ఒక వ్యాసుడి భగవానుడికి ఆలయం కూడా కట్టించే మహాపురుషులు మన వద్ద ఉన్నారా అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికి ఆ మహానుభావుడి పరిచయం ఈ సమాజానికి, ఈ తరానికి, ప్రతి ఆస్తికుడికి తెలియాలన్న సంకల్పంతో ఆ మహానుభావుడి పరిచయాన్ని చేయడానికి నేను ఉద్యుక్తుడనయ్యాను. అది వారు నిర్మించిన ఆ వ్యాస భగవానుడి క్షేత్రంలో సమస్త వ్యాస వృత్తాంతాన్ని తెలియజేసే వ్యాసతత్వ దర్శిని అనేటువంటి ఈ యొక్క ప్రదర్శనశాలలో మొత్తం వ్యాస వృత్తాంతాన్నే కాకుండా భగవద్గీత ప్రాశస్యాన్ని, భగవద్గీత ఈ తాటి తరానికి అవసరం, భగవద్గీతే భగవంతుడు, భగవంతుడే భగవద్గీత, భగవద్గీత సాక్షాత్తు భగవంతుడిచ్చిన ఉపదేశం అని సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఉద్యమ స్ఫూర్తితో తెలియజేస్తున్న ఈ ప్రాంగణం నుంచి ఆ మహానుభావుడిని పరిచయం చేసే భాగ్యం నాకు కలుగుతుంది. వారెవరో కాదు, శ్రీ భవగ్ని గురుదేవుల వారు.
నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. నేను మిమ్మల్ని దర్శించుకోవడం నా సుకృతంగా భావిస్తూ ఉన్నాను. నేను చాలా ఆశ్రమాలు, పీఠాలు అన్ని చోట్లకు వెళ్ళాను. ఎవరి స్థాయిలో వారు సనాతన ధర్మం కోసం వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం విలక్షణంగా, విభిన్నంగా సనాతన ధర్మానికి ఒక చిరునామాను అందించారు. ఇవాళ వెతుక్కుంటున్నాం చిరునామాను. అంటే చాలా ఆశ్రమాలు, చాలా పీఠాలు ఉన్నాయి, వాళ్ళ కృషి జరుగుతోంది. కానీ సనాతన ధర్మం అంటే ప్రతి ఆస్తికుడికి తెలిసేది వ్యాస మహర్షి యొక్క కాంట్రిబ్యూషన్. ఇవాళ మనం నిత్యం ఉదయం నుంచి రాత్రి దాకా, జన్మించినప్పటి నుంచి అంత్యేష్టి దాకా వ్యాస సాహిత్యము, వ్యాస విరచితం లేని ఏ అంశాన్ని కూడా మనము ఊహించుకోలేము. అవి వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, దర్శనాలు కావచ్చు, రుక్కులు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇంకా మరే విధమైనటువంటి ఇతర వేదాంత సాహిత్యము, శాస్త్రాలు కావచ్చు. అన్నింటికీ మూలకారకుడైన ఒక గొప్పని తరగని సనాతన ధర్మ ఆస్తిని మనకిచ్చినటువంటి ఆ మహానుభావుడి క్షేత్రాన్ని మీరు నిర్మించి ఒక సరికొత్త చరిత్ర సువర్ణాధ్యాయాన్ని మీరు ప్రారంభించారు. అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఎప్పటి నుంచో ఇదంతా మనకు అందించినటువంటిది వ్యాసదేవుల వారే కదా. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా అక్కడ చదివే మంత్రాల దగ్గర నుంచి మనకు గర్భిణీ స్త్రీకి శ్రీమంతం చేస్తూ ఉంటారు. అక్కడ చేసేటటువంటి ఆ క్రతువు దగ్గర నుంచి మనిషి చనిపోయిన తర్వాత చేసేటటువంటి క్రతువుల వరకు కూడా ప్రతిదీ కూడా వ్యాసదేవుల వారే మనకు అందించారు. అవును. అలాంటిది ఇప్పుడు మనకు తండ్రి వ్యాసదేవుల వారు వేదాలు విభజించి మనకు అందించటం వల్ల అనేక శాస్త్రాలని మనం తెలుసుకోగలిగాం. అలాగే వేద విభజన వల్ల మనకు వేదాంతం మనకు అందింది. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఈ రోజున మనం చదువుకోవటానికి అవకాశం ఏర్పడింది. అలాగే బ్రహ్మసూత్రాలు అందించారు. అలాగే మనకు మహాభారతం ఎన్నో విధాలుగా మనకు ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసుకోవటానికి కావాల్సినటువంటి అనేక కథల రూపంలో మనకు వ్యాసదేవుల వారు మనకు అందించారు. అలాగే అది చాలదు అన్నట్లుగా భాగవతం అందించారు. ఇంత జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వ్యాసదేవుల వారిని కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించుకోవటానికి మనకెక్కడ కూడా ఒక చిన్న ఆలయం కూడా కనిపించలేదు. అలాగే వ్యాసదేవుల వారు అందించినటువంటి గ్రంథాలలో ప్రజలందరూ కూడా ఆచరణలో పెట్టుకోవాల్సినటువంటిది శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత సాక్షాత్తు భగవంతుడు మనకు అందించినటువంటిది. భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు చెప్తున్నారు స్వయంగా. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు అన్నప్పుడు మరి మనం భగవంతుడి పట్ల భక్తి ఉంటే దాన్ని ఆచరించి తీరాలి. అవును. కానీ ఈరోజు భగవద్గీత కూడా మనం దూరం చేసుకుంటున్నాం. వ్యాసదేవుల వారు మనకు అందించినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా కూడా భగవద్గీతలోనే ఉంది. అవును. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీత అంటారు. అంటే భగవంతుడు ఏదైతే మనకు తెలియజేశారో అదే ధర్మము అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అవును. అలాంటప్పుడు భగవద్గీత స్వయంగా భగవంతుడు తెలియజేసినటువంటిది ఇది సనాతనమైనటువంటిది. అంటే మానవ జీవితం ఏ విధంగా ఉండాలి, మన జన్మ సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేటటువంటిది భగవద్గీత మనకు అందిస్తుంది. అంతేకాకుండా భగవద్గీత సాక్షాత్తు భగవంతుని స్వరూపం అనేటటువంటిది పద్మపురాణంలో చెప్పున్నారు. మీరు ఇక్కడ తెలియజేశారు కూడా. మరి ఇన్ని రకాలుగా మనకు అందించినటువంటి వ్యాసదేవుల వారి గురించి మనం ప్రతి క్షణము కూడా గుర్తు చేసుకోవాలి వారి. అవును. ఎందుకంటే అంతగా రుణపడి ఉన్నాం ఇక్కడ మనం వ్యాసదేవుల వారికి రుణపడి. మొత్తం జగత్ సర్వం వ్యాస ఉచ్చిష్టం అంటారు. అవును. సర్వం వ్యాసమయం. వ్యాసమయం సర్వం జగత్ అన్నప్పుడు మరి మనందరం కూడా ఎంతో వారికి రుణపడి ఉన్నాము.
ఆ రుణం తీర్చుకోవటానికైనా కానీ కనీసం ఎక్కడో ఒక చోట వ్యాసదేవుల వారి గుడి ఉన్నట్లయితే వెళ్ళి తండ్రి కృతజ్ఞతలు తండ్రి మీరు అందించినటువంటి జ్ఞానంతోనే మేము కాస్త మా అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాం తండ్రి అని చెప్పేసి ఒక్క నమస్కారం పెట్టుకుందామంటే ఎక్కడ కనిపించలేదు. అది ఈ దేహానికి కొంచెం బాధ అనిపించింది. అలాగే వ్యాసదేవుల వారి గురించి లోకానికి తెలియచేయాలి. వ్యాసదేవుల వారు ఎలాంటి వారు, ఆయన మొత్తం చూసినట్లయితే మనకు భారతంలో కానీ పురాణాల్లో కానీ ఎక్కడ ఎవరికి కూడా వారు ఒక శాపం పెట్టడం కానీ, ఎవరిని దూషించటం కానీ, కఠినంగా మాట్లాడటం కానీ ఏది కూడా చేయరు ఆయన. ఎప్పుడూ ప్రసన్నవదనంతోనే ఉండేవారు. అలాంటి తండ్రి, ప్రసన్నవదనంతో ఉన్నటువంటి తండ్రి, మన అదృష్టం ఏంటంటే వ్యాసదేవులు వారు ఇంకా చిరంజీవి అయి ఉన్నారు. వారు అవతారం సాధించలేదు, మన కోసం తప్పించారు ఆయన. వర్ధబాహురిరోమేష నచ కచ్చి శృణోతి మే ధర్మాదర్ధచ్చ కామచ సఖిమర్థం న సేవ్యతే అని. నేను చేతులు చాచి అర్థిస్తున్నాను, ఎందుకు నా మాట వినటం లేదు అని చెప్పేసి వారు ఎంతగానో మన కోసం తప్పించారు. అలాగే కలియుగంలో పుట్టబోయేటటువంటి వాళ్ళకు ఆయుష్ తక్కువ, అలాగే వాళ్ళకు తమోగుణం ఎక్కువ. వాళ్ళు దుఃఖంతో కూడి ఉంటారు, నా బిడ్డలందరూ కూడా. మరి ఇంత జ్ఞానాన్ని నేను అందించాను కానీ వాళ్ళ గురించి వాళ్ళకి ఇంకేదైనా అందించాలి అనేటటువంటి తపనతో ఆయన ఆహారం తీసుకోకుండా ఆయన ఎంతో విచారంతో ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. అప్పుడు నారద మహర్షి వచ్చినప్పుడు నారదుల వారు వారిని అడిగితే అప్పుడు వారు అదే చెప్పారు, కలియుగంలో వారి గురించి నేను తప్పిస్తున్నాను నారద. వాళ్ళు ఇదంతా కూడా చదవలేరు, వాళ్ళ ఆయుష్యేమో తక్కువ, రోగాలేమో ఎక్కువ, వారు తమో గుణంతో రజోగుణంతో ఉంటారు. మరి అంత దుఃఖంలో ఉండేటటువంటి నా బిడ్డలకు ఇంకేదైనా అందించాలి అనే తపన పడుతున్నాను అన్నప్పుడు నారదుడు ఇచ్చినటువంటి ఒక సలహాతో ఆయన భాగవతం అందించారు. మరి ఇంత అందించినటువంటి తండ్రికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి, ఎప్పుడూ రుణపడి ఉన్నాం. నిజానికి ప్రతి హిందువు కూడా వ్యాసదేవుల వారికి రుణపడి ఉన్నారు అనేటటువంటిది. మరి అలాంటి తండ్రికి ఎక్కడ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ ఆలయానికి వెళ్ళాలి, ఎక్కడ ఉంది అంటే ఎక్కడ కనపడలేదు. అది ఈ దయానికి బాధ అనిపించింది. అలాగే వారు అందించినటువంటి మహాభారతంలోని శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా భావించి భగవద్గీతను ఆచరణలో పెడుతున్నప్పుడు ఈ దేహంలో ఎన్నో మార్పులు, అంతకుముందు ఉన్నటువంటి అజ్ఞానం పోగొట్టుకోవటానికి భగవద్గీత నాకు ప్రాణమైపోయింది. భగవద్గీతను ప్రాణంలాగా చేసుకుని భగవద్గీత భగవంతుని స్వరూపంగా ఆరాధిస్తూ భగవద్గీతలో ఉన్నదాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నప్పుడు, అలాగే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది అర్థం చేసుకుని ఎన్నో మార్పులు వాళ్ళు కూడా చేసుకోగలిగారు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టుకుని సుఖమయం చేసుకోగలుగుతున్నారు. మరింతమంది ఎవరికి రుణపడి ఉన్నాము? వ్యాసదేవుల వారికి రుణపడి ఉన్నాము. కాబట్టి వ్యాసదేవుల వారు అందించినటువంటి సనాతన ధర్మాన్ని లోకానికి తెలియచేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశము, అలాగే వ్యాసదేవుల వారు మనకు అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా అధ్యయనం చేసి అనేక మంది విదేశస్తులు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. అవును, మన దేశస్తులు కూడా ఇక్కడ ఒక అధ్యయనం కేంద్రంలాగా స్థాపించి ఇక్కడ కూడా మనం అలా చేసినట్లయితే, రీసెర్చ్ జరుగుతూ ఉన్నట్లయితే వేదాల్లో ఏం చెప్పారు, అలాగే పురాణాల్లో ఏం చెప్పారు అనేటటువంటివి అవన్నీ కూడా పక్కన పెట్టేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అలా కాకుండా ఈరోజు కనీసం విదేశస్తులనైనా కానీ మనం గమనించి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనే దాన్ని మనం తెలుసుకుంటున్నాము. అలాంటప్పుడు మనమే ఇక్కడ ఒక అధ్యయన కేంద్రంలాగా ఏర్పరచుకొని వ్యాసుల వారు అందించినటువంటి మనకు వేదాలు,
అలాగే మనకు పురాణాలు వీటిల్లో ఏమున్నది అనేటటువంటివి తెలుసుకున్నట్లయితే అనేక విషయాల్లో మనం ఎంతగానో మన సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు అనేటటువంటిది ఒకటి. ఆ తర్వాత భగవద్గీత భగవంతుని స్వరూపం అనేటటువంటిది లోకానికి తెలియచేసి, భగవద్గీత సనాతన ధర్మము కాబట్టి సనాతన ధర్మం అయినటువంటి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి భగవద్గీతను ఆచరణలో పెట్టుకుని ఇక్కడ అందరి దుఃఖము పోగొట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతోనూ ఈ నిర్మాణం అన్నది చేయటం జరిగింది. చాలా సంతోషం గురువుగారు. భగవాన్ వేదవ్యాసుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఆలయ నిర్మాణం అని చెప్పారు. మేమంతా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ అంతటి గొప్ప లక్ష్యాన్ని మీరు మా అందరి కోసం, మనందరి కోసం సాకారం చేసినందుకు. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు, ప్రతి ఆస్తికుడు తపిస్తున్నాడు భగవాన్ వ్యాస భగవానుడి గురించి. ఆ ఆవేదన నుంచి మీకు వచ్చినటువంటి ఆచరణ ఈ ఆలయ నిర్మాణం మా అందరికీ కూడా ఎంతో శ్రేయోదాయకము, సంతోషదాయకము. ఈ యొక్క క్షేత్రం నిజానికి క్షేత్రం ఉందనే విషయము చాలా తక్కువ మందికి, అంటే నిర్మాణమై సంవత్సరమున్నర అట్లా జరగవచ్చు గురువుగారు, ఇంకా ప్రాచుర్యం అవుతుందేమో. కానీ ఇది ఒక సనాతన ధర్మ ప్రస్థానంలో ఒక సువర్ణాధ్యాయం, చాలా గొప్ప విషయం. మీరు ఇప్పుడే చెప్తున్నారు, వ్యాస భగవానుడు సమస్తమైనటువంటి మనకు ఆస్తిని, సనాతన ధర్మ ఆస్తిని మనకు అందించారు. ఎనలేని ఆస్తి. ఆ ఆస్తినే మనం ఇంకా 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 ఇంకింకా వాడుతూనే ఉంటున్నాం. వారు చెప్పిన దాంట్లోనే భగవంతుడే చెప్పిన భగవద్గీతను కూడా మనము అంతగా అనునయించుకోవడంలో, ఆచరించడంలో వెనకబడుతున్నామని నర్మగర్భంగా మీ యొక్క అభిప్రాయంతో చెప్తున్నారు. అంటే ఈ రెండు విషయాలు, మీ ఆవేదన నుంచి వచ్చినటువంటి ఆవిష్కరణలు చాలా గొప్ప విషయం. నేను చూశాను ఉదయం మీ కార్యకర్తలంతా ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా వ్యాస వృత్తాంతం మొత్తాన్ని తెలియజేయడమే కాదు, మీరు ఇప్పుడు చెప్పిన భగవంతుడే భగవద్గీత, భగవద్గీత సాక్షాత్తు ఆ భగవంతుడు స్వయంగా మనకు నో వయా మీడియా, ఆ భగవంతుడే మనకు నేరుగా చెప్పాడు. ఇది వేరే ఇంకే మతంలో కూడా లేని గొప్ప విషయం. మనకు భగవంతుడు వచ్చి మానవుడికి మొత్తం మన ధర్మాన్ని మొత్తం, ఒక ఉపదేశాన్ని మొత్తం మనకు అందించాడు. అలాంటి భగవద్గీతకు అవసరమైనటువంటి మనము అధ్యయనం చేయడము, అనునయించుకోవడము, ఆచరణ చేయడంలో వెనుకబడుతున్నాము. అది చేయాలి, దానికి కూడా ఇది ఒక కేంద్రము అవుతుందని మీలో చాలా చాలా భారత జాతి ఆస్తిక లోకమంతా కూడా ఆనందపడేటువంటి సందర్భం. ఇకపోతే ఈ ఆలయ నిర్మాణ శైలి, మామూలుగా ఎవరైనా ఆలయం, ఒక సరస్వతి ఆలయం కట్టాలనుకోండి, ఒక గర్భాలయము, చుట్టూ ప్రాకారము, ఓ 16 స్తంభాలు, చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది, అంతవరకు పూర్తి చేస్తారు. మీరేమో 4 అంతస్తులు నిర్మాణం చేశారు. ఒక దాంట్లో మొత్తం ఒక సమస్తం ఎన్సైక్లోపీడియా ఆఫ్ వ్యాస మహర్షి లాగా వ్యాస సర్వస్వాన్ని చూపిస్తున్నారు. ఒక చోట ధ్యాన మందిరము, ఒక చోట ఆనంద మందిరము, జ్యోతి మందిరము, ఇంకా ముందర తులసీవనము, అలా వ్యాసుడికి సంబంధించిన భిన్న పార్శ్వాల్లో ఇన్ని రకాలైనటువంటి, అందున అన్ని రకాల వాస్తు, ఉత్తరాది శైలి, దక్షిణాది శైలి, ఇంకా ఎప్పుడెప్పుడో చోళులు, పల్లవులు ఆనాడు నిర్మించిన ఆలయ వాస్తు శైలి, మళ్ళా చక్కగా ఎక్కడ చూసినా ఎంత క్రమశిక్షణ, ఎంత శుభ్రత, ఎంత వినయము, మౌనం, ఒక సౌండ్ కూడా వినబడట్లే ఇక్కడ. ఇంతటి ప్రగతి మీ యొక్క ఈ ప్రణాళిక, మీ సొంత ఆలోచన, ఎలా మీకు ఈ ఆలోచన వచ్చింది, ఎలా చేశారు? ఈ క్షేత్రం యొక్క మీ ఆలోచనకు రహస్యం ఏంటి ఈ ప్రణాళికకు? ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కసారి తండ్రి స్ఫురింపజేయటం అనేది జరుగుతూ ఉంటుందండి ఈ దేహానికి. ఉదాహరణకు పైన జ్యోతి మందిరం దగ్గరికి మీరు వెళ్ళారు కదా. అవును. అక్కడ ఏంటంటే ఐరన్ రాడ్లు పైకి వచ్చినాయి అన్నమాట, కింద నుంచి ఈ పిల్లర్స్వి. ఒకరోజు నేను పైకి వెళ్ళినప్పుడు అవి కట్ చేయటానికి వీళ్ళు పూనుకున్నారు. అటు ఇటు ఐరన్ రాడ్లు ఉన్నాయన్నమాట. అది కట్ చేయటానికి రెడీగా ఉన్నప్పుడు ఆ టైంలో నేను పైకి వెళ్ళాను.
వెళ్ళినప్పుడు ఈ కట్ చేయొద్దు అని చెప్పాను. ఎందుకు కట్ చేయొద్దు అన్నది ఆ టైంలో నాకు కూడా తెలియదు అది. సరే వాళ్ళు ఎందుకు కట్ చేయొద్దంటే, కాదు ఇక్కడ ఏదో మనం చేయబోతున్నాము కాబట్టి అది కట్ చేయబాకండి, ఆ 4 కూడా అలా ఉంచండి అన్నాను. అప్పటికి దేహానికి ఏం తెలియదు, కానీ కట్ చేయకూడదు అనేటటువంటిది ఒక స్ఫురణ అందింది. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని కళ్ళు మూసుకుని ఆ తండ్రికి నమస్కరించుకున్నాను. అప్పుడు 4 స్తూపాల్లాగా చేయాలి అనేది ఒక స్ఫురణ కలిగింది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ 4 యథార్థానికి వేరు కాదు. సత్యం ఏదో అదే ధర్మం. సత్యం అంటే ఎప్పుడూ మారినటువంటిది, అదేదో కాదు, పరమాత్మే. అలాగే ఈ జగత్తును ధరిస్తున్నటువంటిది పరమాత్మే. ధారయతే ఇది ధర్మ అంటారు. ధరిస్తున్న వారెవరో వారే ధర్మస్వరూపులు. ధర్మము కూడా అనేది మనకు శాస్త్రాల్లో చెబుతున్నారు. అంతా కూడా పరమాత్మ స్వరూపంగా మనం భావించినప్పుడు, ఆ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు మనందరము ఒక్కటే తండ్రి బిడ్డలమే అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. అప్పుడు కలిగినప్పుడు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉంటారు, శాంతిగా ఉంటారు. ఆ 4 స్తూపాలు కూడా ఆ విధంగా చేయాలనేది ఆ రోజున కలిగినటువంటి స్ఫురణ. రెండో రోజు అలా స్తూపాలలాగా చేయమని చెప్పాను, నాళ్ళు చేశారు. తర్వాత తయారైన తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక్కరోజు నిలబడ్డప్పుడు ఈ మధ్యలో ఇంకా ఏదో రాబోతుంది అని చెప్పారు. అంటే ఇలాగ ప్రతిదీ కూడా మీలో ప్రేరణ కలిగింది. ప్రతిదీ కూడా అలాగే జరిగిందండి. ఇక్కడ నేనేదో ఆలోచించి, దేహం ఏదో ఆలోచించి ఓ ప్లాన్గా చేసింది ఏం లేదు. చివరికి వైకుంఠపురం రావటం కూడా అలాగే జరిగిందండి. వైకుంఠపురానికి సార్థకత అవుతుంది, గ్రామ నామానికి సార్థకత అవుతుంది. సార్థకత ఉంది. అట్లా ప్రతిదీ కూడా ఈ దేహానికి అందుతున్నటువంటి స్ఫురణ. మీరేమో అట్లా యథాలాపంగా 4 పిల్లర్స్ వచ్చాయి, 4 పెట్టమన్నా అన్నారు, 8 ఫలకాలతో అది ఒక ఆలయం అయింది. ఆలయం చెప్పండి. తర్వాత అప్పుడు 2 రోజులకి అక్కడ అఖండ జ్యోతి పెడదాము అనేటటువంటిది వచ్చింది. ఇంకా అఖండ జ్యోతి అప్పుడు 8 దీనిలాగా చేసి ఆ విధంగా చేసాం అన్నమాట. అఖండ జ్యోతి అన్నప్పుడు మళ్ళా అక్కడ అఖండ జ్యోతి ఎక్కడో కాదు, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉన్నటువంటి హృదయాల్లో ఉన్నటువంటి ఆత్మే అనేటటువంటి తెలియచేయాలి అనే దాంతో భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను తీసుకుని అక్కడ మనం అష్టప్రకృతి అన్నది అక్కడ చేసాం అన్నట్లా. 8 వాక్యాలు కూడా చుట్టూ జ్యోతి, పరంజ్యోతి మందిరం అది. పరంజ్యోతిలో అఖండ జ్యోతి. ఇంకొక విశేషం చూశాను గురువుగారు, అఖండ జ్యోతిని కింది అంతస్తులో ఉన్న గర్భాలయంలోంచి వ్యాసుడు తీక్షణంగా తన చూపు రుజుమార్గంలో జ్యోతి మీద పడుతుంది. జ్యోతి కాంతి యొక్క పుంజము రుజుమార్గంలో వ్యాసుడి యొక్క కళ్ళ మీద పడుతుంది. ఇదేంటి, ఇది ఎలా ఆ నిర్మాణ శైలిలో మీరు తర్వాత అనుకున్నప్పుడు ఇదేలా సాధ్యమైంది? అది కూడా అంతే అండి. అంటే అక్కడ క్లోజ్ చేయటం అన్నది జరిగేది. మామూలుగా అయితే మనం పైనుంచి క్లోజ్ చేయాలన్నమాట. అవన్నీ క్లోజ్ చేయాల్సింది. ఒకరోజు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ జ్యోతి అంతా కూడా బాగుంది అని చూసుకుంటూ ఇటు తిరిగేటప్పటికి వ్యాసుల వారు కనపడుతూ ఉన్నారు. అయితే ఇది క్లోజ్ చేయొద్దు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వారి శక్తి ఇటు ప్రసరిస్తూ ఉంటే ఇప్పుడు అందరూ కూడా అక్కడి నుంచి వారిని దర్శనం చేసుకుంటున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా. అది గురుగారు లోపల సాధారణంగా వ్యాసుడిని దర్శించుకునే వాళ్ళ దృష్టి వేరు. పైకి వెళ్ళాక పరంజ్యోతి మందిరంలోంచి ఆ జ్యోతి యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే వాక్యాలన్నీ చదివాక ఒక్కసారి ఆ జ్యోతి ప్రసారం వ్యాసుడి చక్షువులకు వెళ్ళినప్పుడు వ్యాసుడి చూపు దీని మీదకి వస్తుందన్నప్పుడు సాధకుల అనుభూతి అదొక వైవిధ్యభరితమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది గురుగారు. అది మీరు సాధకులైతేనే అది అలా
జరిగిందనే ఉద్దేశం అనిపించింది చూస్తే ఉదయం వల్ల. ఇప్పుడు కింద దర్శనం చేసుకుని వెళ్తున్నారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని ఇంకా ఇక్కడ నుంచి కదలలేకమన్నట్లు ఉంది, అసలు వారిని ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బాగుంది అంటున్నారు. అవును అవును, వ్యాసుడు కూడా ప్రత్యేకంగా జ్యోతి వైపే తీక్షణంగా చూస్తున్నట్టుగా కూడా ఎన్నిసార్లు నేను గమనించాను. మామూలుగా చూసేవాళ్ళు అని అనుకుంటారు, పైకి వెళ్ళే వరకు చూపు యొక్క మార్గం అలా కనిపిస్తుంది. అది ప్లాన్ లో ఏం లేదండి, లేదు, ఏం లేదు, భగవంతుడి లీల, అది లీల, మీ ప్రేరణ సంకల్పం అంతే. వారు ప్రేరేపిస్తున్నారు ఈ దేహానికి, అంతేగాని ఈ దేహం ఏదో ప్లాన్ చేసుకున్నది ఏం కాదండి. అది మళ్ళా ఆ పైన ధ్యాన మందిరం ఉంది. సాధకులు మళ్ళా గోపురానికి ఏదైతే భూమి నుంచి 108 అడుగుల కలశం వరకు ఉన్నటువంటి ఎత్తైన ఆ గోపుర శిఖర భాగానికి ఉండేటువంటి ఆ విమాన గోపురానికి ఒక వ్యాసుడు ఉన్నాడు, అభయహస్తంతో ఆరేస్తాడు. దాని ముందర ఉన్నటువంటి ఆ ధ్యాన మందిరంలో కూర్చుంటే కొన్ని క్షణాల్లోనే సమాధి స్థితిలోకి వెళ్ళగలగంత సాధకులకు అవకాశం కలిగిన ఆ వాతావరణం కలిగింది. అది ఆ రకమైనటువంటి ఆధ్యాత్మిక ఉద్వేగము, ఒక ధార్మిక అలౌకిక ఆనందము, ఇదంతా సిద్ధ సంకల్పం ఉంటేనే అవుతుంది తప్ప సాధారణంగా నిర్మాణాలు చేస్తే అవదేమో. అంటే దాని రహస్యాలు ఏమైనా చెప్పగలరా, వివరించగలరా? అంటే రహస్యం అన్నది ఏం లేదు అండి, కాకపోతే ఇక్కడంతా కూడా ఎవరికి వాళ్ళు తరించి మోక్షం పొందటం కోసమని ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే లోకానికి కూడా తెలియచేయాలని అక్కడేంటంటే ఒక ప్రత్యేకంగా లోకం కోసం సాధన చేసేటటువంటి వాళ్ళని ఉంచుదాం అనుకున్నాను అన్నమాట. అంటే లోక శ్రేయస్సు కోసం అని చెప్పేసి, అంటే దీనిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కదా, పరిపక్వ దశలో ఉన్నటువంటి సాధకులు, వాళ్ళు అక్కడ కూర్చుని అలా చేసినట్లయితే లోకాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా లోకంలో శాంతిని మనం పెంచటానికి, అశాంతి పోగొట్టడానికి అది ఉపయోగపడుతుంది. దానికోసం అని చెప్పేసి అది అట్లాగా ఉపయోగించుకుందామనేది అనుకున్నాను. గురుగారు, ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది విషయంలో కానీ సేవా దృక్పథము, ధార్మిక చింతన, క్రమశిక్షణ, ఇవన్నీ చూసి నేను చాలా ముగ్ధుడయ్యాను గురుగారు. ప్రధానంగా మీ యొక్క సంకల్పం భగవద్గీత గురించి ఇక్కడ ఈ పీఠం ముందర కూర్చొని నా వెనక భాగంలో అక్కడ చెప్పడము, అటు తర్వాత అక్కడ వ్యాస భగవానుడి చిత్రపటం ఉంది. మనం భక్తుడు ఎటుపోతే వ్యాసుడు అటువైపు చూస్తున్నాడు, భక్తుడి వైపే వారి చూపు జరుగుతుంది. వచ్చిన వాళ్ళంతా వ్యాసుడు నా వైపే చూస్తున్నాడు అన్న భావంతో వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలా జరిగింది, ఇంతమందిలో ఈ చింతన రావడానికి గల కారణాలు? భగవద్గీత ఆరాధన అనేటటువంటిది ఎప్పటి నుంచో మొదలైందండి. మీ మొదటి ఉద్యోగమే అది కదా? అదే, భగవద్గీత భగవంతుని స్వరూపంగా భావించి ఆరాధన చేసుకుంటూ ఆచరించాలి అనేటటువంటిది మొదటి నుంచి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా వచ్చిన భక్తులందరికీ కూడా తెలియజేసి వాళ్ళతో ఇక్కడ మనం చేయిస్తున్నాం అన్నమాట, ఆరాధన చేయిస్తున్నాము అట్లా. అలాగే ఆ చిత్రపటం అన్నప్పుడు వ్యాసదేవుల వారు ఎప్పుడూ కూడా ప్రసన్నవదనంతోనే ఉన్నారు. మనం భారతం చూసినా, పురాణాల్లో చూసినా, దేనిలో చూసినప్పటికీ కూడా వారు ఎప్పుడూ ప్రసన్నంగా ఉన్నారు. ఎప్పుడు ఆ కోపం తెచ్చుకోలేదు, ఎవరిని శాపం పెట్టడం కానీ అలాంటి ఏమీ లేదు, ఎప్పుడు ప్రసన్నంగానే ఉన్నారు. కాబట్టి ప్రసన్నంగా ఉండేటటువంటి వ్యాసదేవులు వారిని దర్శించుకుంటే యథార్థంగా వారు ఇప్పటికి కూడా చిరంజీవి ఉన్నారు, అవతారం సాధించలేదు కదా. అవును, చిరంజీవి ఉండటమే కాకుండా మన అదృష్టం ఏంటంటే వేదనిధి ఆయన భార్యకు ఆయన ఒకటి చెప్పారన్నమాట. వారిని ఇంటికి ఆహ్వానించి వారి సేవ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దర్శనం ఎప్పుడు అవుతుందంటే, నా బోధ ఎవరైతే అధ్యయనం చేస్తూ ఆచరణలో పెడతారో, ఎవరైతే నా బోధ అందరికీ కూడా తెలియజేస్తారో వారిలో నేను ఉంటాను, అక్కడ నేను ఉంటాను అనేటటువంటిది చెప్పారు. అంతకన్నా అదృష్టమే ఉంది నిజానికి. మరి తండ్రి అందించినటువంటిదే కదా మనం. అవును కదా, అధ్యయనం చేస్తున్నాం కదా. అవును, కాబట్టి తండ్రి ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు, మనల్ని ఎలా నడపాలో అలా నడుపుతూ ఉంటారు. మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేసి అసురభావాలు పోగొట్టి
మన నుండి ఈ దేహాల నుండి దైవీ సంపద ఏదైతే ఉందో, ఆ దివ్యత్వం ఏదైతే ఉందో అది వ్యక్తమయ్యేలాగా అనుగ్రహిస్తారు అనేటటువంటిది అందరికీ కూడా అనుభవం అవుతుందండి. ఆ ఊరికి అనుకోవటం కాదు, అనుభవం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అది చెప్తారు. ఇదివరకులాగా లేము మేము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా చెప్పగలుగుతారు అన్నమాట. దానిలో ఏ సందేహం లేదు. అదొక అంత మార్పు వస్తుందండి. గొప్ప మార్పు, గొప్ప సంస్కరణ, గొప్ప విప్లవం కూడా గురువుగారు ఇది జరిగేది. అయితే ఇప్పుడు నేను మొదలు నేను వేసిన ప్రశ్నకు మీరు ఈ క్షేత్రం గురించి వివరిస్తూ ఇది ఒక అధ్యయన కేంద్రంగా కూడా అని అన్నారు. అంటే ఏంటి అసలు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి అసలు? అంటే ఈ 18 అడుగులు 4 స్తంభాలు 4 వేదాలు ప్రతీకలుగా, 18 అడుగులు 18 అధ్యాయాలు, 18 పురాణాలకు ప్రతీకగా, అక్కడ బాదరాయణ ఋషి బాదరికాశ్రమంలో తపస్సు, ఒకవైపు అది తులసి వనము. దీని ఇంకా మీ భవిష్యత్ కార్యాచరణ అంటే వాటిని దృష్టిలో పెట్టుకొని ఇదంతా ప్రణాళిక సిద్ధమైందా? ఎలా అంటే అవన్నీ కూడా ఉన్నాయండి, ప్రణాళికలో ఉన్నాయి. ఇక్కడ నిర్మాణం మాత్రం ఎప్పటికప్పుడే వారి నుండి వచ్చినటువంటి స్ఫురణ ప్రకారమే జరుగుతూ వచ్చిందండి. ప్రణాళిక అనేది ముందు నుంచి ఉన్నది. అంటే ఇప్పుడు భగవద్గీత ప్రతి ఒక్కరూ కూడా ఆచరణలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీత అన్నప్పుడు ధర్మం అనేటటువంటిది ఏమిటి అంటే సాక్షాత్తు భగవంతుడే మనకు బోధించినటువంటిది. భగవాన్ వచ్చే భగవద్గీత కాబట్టి భగవద్గీత అందరూ కూడా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకోవటం అనేది తేలికే. చాలామంది ఏంటంటే కష్టము అనేది అంటున్నారు, కానీ అది కష్టం కాదు, చాలా తేలికే. భగవంతుడు మనకు ఏది కష్టమైనటువంటిది ఏది చెప్పలేదు భగవద్గీతలో. దానిలో ఉన్న సాధనలు కూడా చాలా తేలికైనటువంటి విషయాలు అన్నమాట. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని భగవద్గీత భగవంతుని స్వరూపమని మనకు పద్మపురాణంలో చెప్పిన దాన్ని అందరికీ తెలియజేసి భగవంతుని స్వరూపంగా భగవద్గీతను ఆరాధిస్తూ ప్రతిరోజు కూడా భగవంతుని స్వరూపంగా ఆరాధిస్తూ నా తండ్రి నాకేం చెప్పారు అనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా కనీసం కొద్ది శ్లోకాలైనా చదివి దాన్ని అవగాహన చేసుకున్నట్లయితే ఇక్కడ సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయి అనేటటువంటి దాన్ని. అందుకు అదొక ఇక్కడ కార్యక్రమంలాగా, ముఖ్యమైనటువంటి కార్యక్రమంలాగా దాన్ని ఆచరణలో పెట్టిస్తున్నాం అన్నమాట. వచ్చిన వాళ్ళందరితోనూ కూడా ఇదంతా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. అలాగే వ్యాసదేవుల వారి గురించి లోకానికి తెలియచేయాలి అనేది. ఈరోజు వ్యాసదేవుల వారంటే ఎవరు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అది దురదృష్టం, ఇది మన దురదృష్టం నిజానికి. కాబట్టి వ్యాసదేవుల వారు భగవంతుని యొక్క 24 అవతారాల్లో 17వ అవతారం అనేటటువంటి దాన్ని లోకానికి వ్యాసాయ విష్ణు రూపాయ శ్లోకం కూడా నిత్యం పఠిస్తూ ఉంటాం. అంటే ఆ శ్లోకం చెప్పుకుంటారు కానీ వ్యాసులు వారు ఎవరు అని అడిగేవాళ్ళు ఉన్నారు. అది మీరు మరి విష్ణు సహస్రనామం చేస్తున్నారు కదమ్మా, ఆ శ్లోకం ఉంది కదంటే అది రోజు చేస్తున్నాం కానీ ఆయన విష్ణు అన్న సంగతి మర్చిపోయామండి అంటున్నారు. ఇవన్నీ కూడా లోకానికి తెలియచేయాలి. అలాగే వారు అంత కష్టపడి మరి పుట్టగానే వారు 16 సంవత్సరాలు బిడ్డగా మరి సత్యవతి మాతను అమ్మ నాకు పని ఉంది, తపస్సు చేసుకోవాలి అని చెప్పేసి తల్లి అనుజ్ఞ తీసుకుని వెళ్ళి తపస్సు చేసి మొదలుపెట్టారు. మరి ఆ జ్ఞానం అంతా కూడా ఆయన క్రోడీకరించి 4గా మనకు అందించి ఆ తర్వాత ఎన్ని గ్రంథాలు ఎన్ని శాస్త్రాలు మనకు అందేలాగా చేశారు ఆయన. కాబట్టి అవన్నీ కూడా వేరే వేరే దేశాల వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. అవును. కాబట్టి ఇక్కడ వ్యాసుల వారు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో వేదాల దగ్గర నుంచి పురాణాల దగ్గర నుంచి దాన్ని పరిశీలించి పరిశోధన చేసి దాన్ని సరైన రీతిలో అధ్యయనం చేసి అది లోకానికి ఉపయోగపడేలాగా చేస్తే అప్పుడు నిజంగా చిరంజీవి అయి ఉన్నారు. అవునండి. ఎంత సంతోషపడతారు, మామూలుగా కాదు.
బహుశా అందుకేనేమో వారు ఈ నిర్మాణం చేయించుకున్నారు అనేటటువంటిది మా అందరి యొక్క ప్రగాఢమైనటువంటి అవును విశ్వాసం అన్నమాట. అవును పేరు కూడా ఏదో వ్యాసాలయము లేదు, ఇలా పేర్లు అన్నారు. కానీ సరే ఏదో వారే చెప్తారనుకున్నప్పుడు భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం, సనాతన ధర్మం, ఇవన్నీ కూడా సనాతన ధర్మం వారు అందించినటువంటి, అవి లోకానికి అందించడానికి ఇది క్షేత్రము అనేటటువంటిది గట్టిగా ఆ నమ్మకంతో ఆ నిర్ణయం గట్టిగా చేసుకుని మన వాళ్ళందరూ కూడా ఇంకా పూర్తిగా నడుం బిగించి ఇదే దృష్టితో ఉంటున్నారండి. నాకు ఇదంతా చూస్తూ అణువు పరిశీలించాక తమరి యొక్క అకుంఠిత దీక్షను, ధర్మనిష్టను వ్యాస భగవానుడు గమనించే మీలో ఆవహించాడు. అందుకే ఇన్ని రకాలైనటువంటి ఈ వైభవం. చాలా ఆధ్యాత్మిక సంస్థల దగ్గర డబ్బులుంటాయి గురువుగారు, చాలామంది శిష్యులు ఉంటారు, 100 కోట్ల డబ్బులున్న ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఉన్నాయి. ఈ శతాబ్దంలోనే వెలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి లేని ఆలోచన మీకు కలిగిందంటే, మీ దగ్గర డబ్బు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరూ చేయలేని పని మీరు ఈ వ్యాస క్షేత్రాన్ని నిర్మించారంటే అది సాధారణ మానవుడికి అయ్యేటువంటి విషయం కాదు. ఈ రోజుల్లో అన్ని రకాల దేవీ దేవతల ఆలయాలు కట్టడానికి చాలామంది కోట్లు ఖర్చు పెడుతున్నారు, దాతలు విరాళాలు ఇస్తున్నారు. కానీ ఎవ్వరికీ లేని చింతన, ఎవరికీ లేని దృష్టి మీకు ఆ బాదరాయణుడు, ఆ వ్యాస మహర్షి ఆలయం కట్టాలన్న సంకల్పమే అది సనాతన ధర్మానికి విజయం మీ ద్వారా చేయించుకున్నాడు. స్వయాన్ భగవంతుడే అయినటువంటి వ్యాస మహర్షి మిమ్మల్ని ఆవహించాడు, చేశాడు. ఇకపోతే ద్వాపర యుగంలో మీరంతా అణువణువున వ్యాస రచనలకు సంబంధించి వ్యాసుడు అంటే ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చే ఒక అజ్ఞాని విజ్ఞానవంతుడై వెళ్ళేటట్టుగా ఇక్కడ నిక్షిప్తం చేశారు చాలా. ఇప్పుడు చూశారు కదా, శ్రీ వ్యాసుల వారు అందించిన పురాణాలు, వ్యాసుల వారు అందించిన వేద సాహిత్యాలు, శాస్త్రాలు, వేదాంగాలు, ఇవన్నీ అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఒక విద్యార్థి వచ్చినా, ఒక గృహస్థు వచ్చినా, ఒక పండితుడు వచ్చినా అందరికీ ఒక జ్ఞానోదయం కలిగే విషయంగా ఉంది. ఇకపోతే ఆదిశంకరులు కూడా వేదవ్యాసుడి యొక్క ఆ మార్గ పథంలో ఉన్న వ్యక్తే. ఆనాడు సనాతన ధర్మానికి వేదవ్యాసుడు ఎంత కృషి చేశారు. ఈ యుగంలో కూడా అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి, శంకరాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మనకు ఎనలేని ఆ పథంను కొనసాగించారు. మీరు ఆదిశంకరుల విషయంలో కూడా మీకు కొంత దృష్టి ఉన్నట్లు ఉంది. అక్కడ ఆరామం చూస్తే అర్థమైంది. ఏంటి వారి కృషిని కూడా ఇంకా దీంట్లో ఇంకేమైనా కలిపి చేసే అవకాశం ఉందా? వారిద్దరూ కూడా మనకి 2 కళ్ళు అండి. ఇంకా దాంతో అట్లా ఆదిశంకర్ల వారిది కూడా ఫోటో పెట్టుకుంటాం మేము. ఇప్పుడు ఇక్కడ కూడా పైన వ్యాసుల వారి శిష్యులతో కూర్చున్నట్లు, అలాగే శంకర్ల వారి శిష్యులతో కూర్చున్నట్లు స్టేజ్కి అటు ఇటు సత్సంగంలో చెప్పారు మన వాళ్ళు. సత్సంగంలో మధ్యలో ఒకవైపు ఆదిశంకరులు శిష్యులతో, ఒకవైపు వ్యాసుడు వాళ్ళ శిష్యులతో చిత్రపటాలు వస్తాయని చెప్పారు. వారి గురించి కూడా లోకానికి తెలవాలి. అయితే అక్కడ మనకి శంకరాచార్య మఠాలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు అది ఇబ్బంది లేదు. ఇప్పుడు వ్యాసుల వారి గురించి అసలు ఎక్కడ తెలియట్లేదు కాబట్టి ఇది ముందు. అవును. అలాగే శంకర్ల వారి ఇప్పుడు మనకి శంకర జయంతి అప్పుడు ఇక్కడ మరి శంకర్ల వారి గురించి ఆరాధన చేసుకుంటాం, అష్టోత్తరంతో చేసుకుంటాం. అలాగే శంకర్ల వారికి కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా నమస్కరించుకోవటం జరుగుతుంది ఆరామంలో. అంటే అటు వ్యాస మహర్షి, ఇటు ఆదిశంకరులకు మీరు 2 కళ్ళు అన్నాక ఇక నేను దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఆ రకమైనటువంటి అది జరుగుతూ ఉందనేది. ఇప్పుడు అధ్యయన కేంద్రం అనేది ఇప్పుడు మీరు చాలా నాలో ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. చూస్తున్న ఆస్తికులందరూ ఆనందపడతారు. ఏంటంటే ఒక భవజ్ఞ గురుదేవుల వారికి ఎప్పుడో ప్రేరణ కలిగి ఒక దివ్య భవ్యమైనటువంటి వేద వ్యాసుడి మందిరం కట్టారట. అది మందిరానికే పరిమితం కాదు,
ఒక ప్రపంచమంతా ఎవరైనా వచ్చి వేదవ్యాసుని యొక్క వేదవ్యాసుని యొక్క సాహిత్యాన్ని, వేదవ్యాసుడు రచనలను, వేదవ్యాసుడు అందించిన సమస్త వేదాంగాలను పరిశోధన చేసుకోవడానికి ఒక అధ్యయన కేంద్రము రాబోతున్నది అంటే ఇది అందరూ సంతోషించే విషయం. ఎలా ఉంటుందంటారు అది? దాని మీ ఆలోచనలు, మీకున్న ప్రేరణ? మంచిది అది మంచిది, అది కావాలి కూడా గురుగారు. ఎందుకంటే వేరే వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అది మన దేశంలో కూడా ఆ విధమైనది రావాలి అనేది నా ఆలోచన కూడా. అది చాలా అద్వితీయమైనటువంటి మీ ఆలోచన గురువుగారు. ఆలయంతో పాటుగా ఒక పరిశోధన చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి, ఇక్కడికి వచ్చి ఉపాసన చేసుకోవడానికి సమస్త వ్యాస సాహిత్యాన్ని, అది వేదాలు కావచ్చు, పురాణాలు, ఉపనిషత్తులు, ఏదైనా ఇక్కడ అనుష్ఠాన సహితంగా పరిశోధన అధ్యయనం చేయడానికి ఉపయోగపడే విధమైన ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకునే కేంద్రం మేము చూస్తాం భవిష్యత్తులో. చూడాలి మీ అనుగ్రహము, వేదవ్యాసుడి అనుగ్రహం వల్ల. ఇకపోతే దీని ప్రణాళిక అర్థమైంది. అంటే ఎవరూ చేయలేని విధంగా ఇది ఒక గొప్పనైనటువంటి దక్షిణాదిలో, భారతదేశంలో దక్షిణాదిలో, తెలుగునాట, అందులో ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది తీరాన అనేకమైనటువంటి పరమ పవిత్రమైన వెంకటేశ్వరుడు వెలిసిన ఒక పర్వత శ్రేణి సమీపంలో, ఆహ్లాదకర వాతావరణంలో, ఇది వైకుంఠపురం, ఇంకా ఆ పురంలో ఇంత అద్భుతమైనటువంటి వ్యాస ఆలయము, భవిష్యత్తులో అధ్యయన కేంద్రము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి భవగ్ని గురువు గారి యొక్క భవిష్యత్తు దృష్టి ఎలా ఉంటుంది? వారి పాత్ర ఎలా ఉండబోతోంది? అంటే భవిష్యత్తు గురించి అంత ఆలోచించలేదండి. ఎందుకంటే నడుపుతున్నది వారి ప్రేరణ, వారి ప్రేరణ ప్రకారం నడుస్తుంది తప్ప భవిష్యత్తు గురించి అంటే ఈ ఆలోచనలు ఉన్నాయి. భగవద్గీత లోకంలో భగవంతుని స్వరూపంగా భావించి అందరూ ఆచరణలో పెట్టుకోవాలి, ఇది సనాతన ధర్మం అన్నది ఇది మెయిన్. దీనికి ఇప్పుడు నడుస్తూనే ఉంది. అలాగే వ్యాసుల వారి గురించి లోకానికి తెలియచేయాలి అన్నది, అలాగే వారు అందించింది అసలు ఏమిటి అనేది తెలవటం లేదు లోకానికి, దాని విలువేమిటి అనేటటువంటి దాన్ని లోకానికి తెలియచేయాలన్నప్పుడు కొంత అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటివంతా కూడా సారం బయటకు తీసి అలాంటిది కూడా ఇక్కడ జరగాలి అనేది కూడా ఉంది. నేను అడగవలసో అడగకూడదో తెలియదు కానీ ప్రపంచంలో ఒక ఆలోచన మొదలవుతుంటుంది. ఒక మహానుభావుడు ఒక వేదవ్యాసుడి ఆలయాన్ని నిర్మించాడు, చాలా గొప్పగా ఆలయం నిర్మించాడు, గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడని. భవగ్ని గురువు గారంటే ఎవరు? భవగ్ని గురువు గారు ఎలా మారారు? అసలు భవగ్ని గురువు గారు ఎందుకు వారిలో ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కానీ, ధార్మిక చింతన కానీ, ఆ భగవత్ ప్రేరణ ఎలా కలిగింది అని ఆలోచన ఎవరికైనా కలిగినప్పుడు దానికి సమాధానం ఎలా రావాలి? భవగ్ని ఋషిగా ఎలా మారారు? ఇప్పుడు సాధారణ గురువుగా ఉంటే మేము ఆ ప్రశ్న అడగము. ఇప్పుడు మీరు ఇంత పెద్ద వ్యవస్థను జరిగినప్పుడు ఒక సాధకుడు ఆలోచిస్తాడు గురువు గురించి, గురువు వృత్తాంతం. మీరు 14 నిమిషాల వీడియోలో వ్యాస మహర్షికి సంబంధించిన జీవన రేఖలని చూపించారు. మీరు దీన్ని తప్పించి దీన్ని నిర్మించిన భవగ్ని గురువు గారి యొక్క జీవన రేఖలు కావాలి అనుకున్నప్పుడు ఒక సాధకుడికి వచ్చే మదిలో మీరు ప్రశ్నలకు సమాధానం కావాలండి. అంటే ఎట్లా దీనిలోకి వచ్చాను అని, మీరు ఎలా వచ్చారు? నాకు తెలిసి మీరు ఒక పిల్లల వైద్య నిపుణులు, క్షణం తీరికలేని ఒక వైద్య రంగంలో ఉన్నటువంటి ఉండేవారు. వారు మీ ఆధ్యాత్మిక రంగంలోకి రావాల్సి పరిస్థితులు ఎలా వచ్చాయి? ఇంత పరిపక్వ దశలో ఉన్న ధార్మికులు ఎలా అయ్యారు? ఇంత ఉద్యమ స్ఫూర్తితో ఇంత పెద్ద ధార్మిక సైన్యాన్ని మీకు ఎలా కల్పించగలిగారు? దాని ప్రస్థానంలోనే ఇంత పెద్ద క్షేత్రాన్ని నిర్మించారు. దీని అన్నిటికీ ప్రారంభ దశ 1990వ సంవత్సరంలో నాన్నగారు చనిపోయారు. గురుగారు చనిపోయినప్పుడు వారి పేరు తెలుసుకుంటే మిత్రదేవుల, వారి పేరు శ్రీరాములు గారు. వారి అస్థికలు తీసుకుని నేను కాశీ వెళ్ళాను అనమాట. అక్కడ కలిపితే మంచిది అన్నారని అప్పుడు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. తీసుకువెళ్ళి అంటే నేను ఒక్కడనే తీసుకువెళ్ళాను అనమాట. నాకు రిటర్న్ టికెట్ దొరకలేదు అక్కడ. దాంతో ఏంటంటే 3 రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుని ఉండేవాడిని.
అక్కడ శవాల్ని తగలబెడతా ఉంటారు. అవి సరిగ్గా పూర్తిగా కాలకముందే వాళ్ళు తీసేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఏమో అక్కడ చనిపోతే మంచిదని కొందరు తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ ఇదంతా జరుగుతూ ఉండేది. అలాగే అక్కడ పండాలు అని ఉండేవారు. వారి ప్రవర్తన ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అక్కడ కూర్చొని అలా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అసలు ఏంటి ఇది, దేవుడు అంటే ఏంటి, ఈ మతం ఎందుకు, ఇలాంటివి చాలా రకరకాల ఆలోచనలు వచ్చినాయి అన్నమాట. 3 రోజులు కూడా ఈ ఆలోచనలతో నిండిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఆలోచనలు లేవు, దేహానికి లేవు. అక్కడ మొదలైనవి ఆలోచనలు మొదలైనవి. ఆ తర్వాత ట్రైన్లో 3వ రోజు ట్రైన్ టికెట్ దొరికింది. ట్రైన్లో ఎక్కిన దగ్గర నుంచి మళ్ళా ఇంటికి వచ్చే వరకు అలాగే ఉన్నాయి అన్నమాట. ఇంటికి వచ్చినాక కూడా అదే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నా స్నేహితుడు గుంటూరులో ఉండేవాడు, శ్రీనివాస్ అని, తన దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పాను. ఇట్లా ఉంది, అసలు ఏంటో నాకు అర్థం కాలేదు, ఈ ఆలోచనలతో అంత నిండిపోతుంది నాకు మైండ్ అని. తను ఏంటంటే అప్పుడు షిరిడి వెళ్ళటానికి అని చెప్పేసి తను రెడీ అయి ఉన్నాడు. సరే నువ్వు కూడా షిరిడి రారాదా నాతో పాటు అన్నాడు. సరే అని నవంబర్ 14th షిరిడి వెళ్ళాము. 1990 నవంబర్ 14th వెళ్ళినప్పుడు అక్కడ ఏదో నాకు చిన్న చిన్న అనుభవాలు ఏవో కలిగినాయి. ఆ తర్వాత అక్కడ బాబా సచ్చరిత్ర అని పుస్తకం ఉంది, ఆ పుస్తకం తీసుకున్నాను. అది చదివిన తర్వాత బాబా పట్ల నాకు భక్తి భావన కలిగింది. ఆ భక్తి భావనతో కొంచెం అలాగే బాబాని పూజించటం, అలా రోజు నమస్కరించుకోవటం జరిగింది. సచ్చరిత్రలో 2 పదాలు నన్ను ఆకర్షించినాయి. ఆ 2 పదాలే ఇట్లా నడుపుకుంటే ఇక్కడికి తీసుకొచ్చినాయి అన్నమాట. ఆ 2 పదాల్లో మొట్టమొదటిది ఏంటంటే, బాబా ఒక భక్తురాలతో అంటారు, కనపడే ఈ 6 అడుగుల దేహమే నేను అనుకుంటే నువ్వు పొరపడినట్లే, నీలోనూ అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మ నేను, ఇది తెలుసుకో అని చెప్పారు సచ్చరిత్రలో. ఇదేంటి, ఇది అందరిలోనూ ఉన్న ఆత్మ నేను అంటున్నారు, అసలు ఆత్మ అంటే ఏంటి అనేటటువంటిది ఇదేదో తెలుసుకోవాలి. రెండవది, ఇంకోసారి ఒక భక్తుడు వచ్చినప్పుడు బాబా ఏమన్నారంటే, నా ఆనంద స్వరూపాన్ని ధ్యానించు, నీ జీవితం కలకందలాగా ఉంటుంది అన్నారు. ఆనంద స్వరూపాన్ని, బాబా విగ్రహము ఇప్పుడు ఉంది కాబట్టి ఒక రూపం ఉంది మనకి, అదే ఫోటోలు కూడా ఉంటాయి పాతవి. అలా దేహాన్ని కాదు, ఆనంద స్వరూపాన్ని ధ్యానించమంటున్నారు. ఆనంద స్వరూపం అంటే ఏంటి, ఈ 2 పట్టుకున్నాను. ఆత్మ అంటే ఏంటి, ఆనంద స్వరూపం అంటే ఏంటి, ఈ 2 పట్టుకున్నాను. ఈ 2 పట్టుకొని ఇంకా 10 సంవత్సరాలు తిరిగాను. ఇంకా చాలా అదంతా ఒక పెద్ద ప్రస్థానం అన్నమాట. కొంచెం ఎవరైనా కాషాయ బట్టలు కట్టుకుని ఉంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చునేవాడు. సంతులు, స్వామీజీలు అందరూ ఇలాంటివి చాలా తిరిగాను. ఇక్కడ ఢిల్లీ వరకు కూడా వెళ్ళాను ఇలాంటి వాటికి. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే నా ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం రాలేదు, దొరకలేదు. ఏదో చెప్పుకుపోతూ ఉన్నారు, రకరకాలుగా వారు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అలా కొంతమంది దగ్గర రెగ్యులర్గా వెళ్ళి ఆ విధంగా ఒక రకంగా శిష్యరికం కూడా చేశాను. కానీ నా ప్రశ్నలకి సమాధానం రాలేదు. నేను అడిగితే ఏదో చెప్తున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, ఏదో రకంగా చేస్తున్నారు, కానీ నాకు సంతృప్తికరంగా రావటం లేదనమాట. ఇంకేంటంటే బాగా చిరాకు వచ్చేసి ఇంకా దీనికి ఏం సమాధానం రాదు అనవసరంగాను, ఏదో మన ప్రాక్టీస్ మనం చేసుకుందాంలే, ఈ తిరుగుడు మానేసి అని మీ వైద్య వృత్తిలోకి ఒక నిర్ణయానికి వచ్చేసాను. సమాధానాన్ని ప్రశ్నలని లేదు, దొరకటం లేదండి, అసంతృప్తి ఉంది. అవును. సరే అట్లా నిర్ణయం తీసుకున్న తర్వాత 2 రోజులకి సుమారుగా ఈ టైంలోనే సంధ్యాకాలం సమయంలో అంటే పేషెంట్స్ అయిపోయారు, నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంలే అనే
అలా అనుకుంటున్నాను, ఏదో పుస్తకం ఉంటే చదువుకుంటున్నాను. ఒక వ్యక్తి ఎవరో ముందు నిలబడ్డారు. నిలబడి అసంతృప్తిగా ఉన్నావు కదా అన్నారు. నాకే అసంతృప్తి ఏముంది అని అంటే, ఎవరు అసలు అసంతృప్తి అంటున్నారని చెప్పేసి నేను ఇలా తల పైకెత్తాను. ఆధ్యాత్మికంగా అన్నారు. అనగానే నేను లేచి నిలబడ్డాను. ఆ మాట వినంగానే ఆయన వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగేసేసి నా రూమ్ పక్కనే పైకి మెట్లు ఉంటాయి, పైన టెర్రస్ అది. ఆ మెట్లెక్కి పైకి వెళ్ళారు ఆయన. ఆయన వెనకాల గబగబా వెళ్ళాను నేను కూడా. అక్కడ ఒక బల్లలాగా ఉంటుంది మాకు పైన. ఆ బల్ల మీద ఆయన కూర్చున్నారు. సరే నేను ఆ పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చున్న తర్వాత ఆయన అలా చెప్పుకుపోతూ ఉన్నారు. చెప్పుకుపోతూ ఉంటే వింటున్నాను. తర్వాత ఆత్మ అనేటటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు గబాలను నేను కింద దిగి వారి పాదాల దగ్గర కూర్చున్నాను. ఇంకా దానిలో మొత్తం నాకు కావాల్సింది వారి నుంచి వచ్చేసింది. అది ఇంకా కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి అన్నమాట. ఇంకా టైంలో అలాగా భావోద్వేగానికి లోనయ్యారు, ఆనంద బాష్పాలు. ఎందుకంటే ఈ దేహం పనిచేయటం లేదు, అలాగ ఉండిపోయాను. అట్లా సుమారుగా 1 గంటన్నర టైం వారే మాట్లాడుతున్నారు. చాలా గంభీరమైనటువంటి వాయిస్ వారిది. అలా చెప్తూ వెళ్ళిపోతున్నారు. నాకు కావాల్సిన దానిలో వినపడుతున్నాయి. ఇంకా అట్లా ఒక రకంగా బిగుసుకుపోయినట్లు అయిపోయానండి. ఆ తర్వాత చూస్తే కళ్ళు కాస్త తెరిచి కొంచెం దాని నుంచి బయటకు వచ్చి వారు లేరు. అంతర్ధానం అయ్యారా? అక్కడ లేరు. అయితే నేను గబగబా కిందకి వెళ్ళి మా కాంపౌండర్ని పిలిచి అడిగాను. నాతో పాటు ఒక ఆయన వచ్చారు కదరా. వారు ఎవరు? వారే. వేరే అంటే మీతో పైకి వచ్చారు కదండి, నేను చూశాను. ఆ తర్వాత నేను లోనికి వెళ్ళి పేషెంట్కి ఇంజక్షన్ చేసుకుంటున్నాను, నాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత సుమారుగా ఒక 1 నెల రోజులకి మళ్ళీ అదే టైంలో మళ్ళీ అలాగే వచ్చారు. మళ్ళీ వచ్చేసి ఇంత అక్కడ నిలబడ్డారు. మళ్ళీ వెనక్కి తిరిగి పైకి వెళ్ళారు. ఆయన దాంతో పాటు వెళ్ళాను నేను. ఈసారి కూడా కింద కూర్చున్నాను. అప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారు కొన్ని. అంటే అవి వాటిల్లో చాలా వరకు ఏంటంటే మన సనాతన ధర్మానికి సంబంధమైనటువంటివి. అలాగే బోధ కూడా మళ్ళీ కొంచెం చేశారు. అంటే వారి ఆ గంభీరమైనటువంటి వారి నుంచి వచ్చే శబ్దంతో నేను ఏం అడిగే పరిస్థితుల్లో లేనండి. అంటే వినడం తప్ప. అంటే అసలు అట్లా అయిపోతుంది దేహం, అది అట్లా అయిపోతుంది అన్నమాట. అది చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మనకు అనేది ఒక ప్రశ్న వచ్చింది. భగవద్గీత చూడు అన్నారు. భగవద్గీత మనకు అర్థం కాదు కదా అనేది మళ్ళీ వచ్చింది లోన. చూడు, చూస్తే తెలుస్తుంది, చూస్తూ ఉండు. ఇదంతా ఎదురుగా కూర్చున్న రూపం ద్వారానేనా? రెండోసారి తర్వాత ఇంకా ఇలా చెప్పేసి తర్వాత నీ ముందు కూర్చునే వాళ్ళతో నువ్వు ప్రేమగా ఉండాలి, సత్యమే మాట్లాడాలి, వాళ్ళు ఎప్పుడు బాధకు గురి కాకూడదు, అందరూ కూడా సమానమైన భావనతో ఉండు అని ఇలా చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. సరే, దానికి నేనేమో లోన కూడా ఆలోచించలేదు. చెప్పారు, ఎవరు కూర్చుంటారు, వారు చెప్పినట్లు ఉండాలి అనేది అనుకున్నాను. అట్లా కొన్ని చెప్పారు నియమాల్లాగా. ఇంకా తర్వాత మళ్ళీ అంతే మొదట్లాగానే అయిపోయింది. వారు మళ్ళీ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత 2-3 సార్లు కొంచెం కళలో ఒక రకమైనటువంటిది అదే రూపంతో తర్వాత మళ్ళీ ఇక్కడ దీని ముందు బాగుని ఆరామం, ఆరామం అక్కడ
శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడ అలా ప్రత్యక్షమయ్యారు అదే రూపంతో. ఎక్కువ టైం కాదు, 1-2 నిమిషాలు అంతే. ఆ తర్వాత అంతా స్ఫురణ రూపంలో అందిస్తూ ఉన్నారు. తర్వాత అర్థమైంది నా ముందు కూర్చునే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే అనేటటువంటి. ఇక అప్పటి నుంచి వీళ్ళందరినీ అంత ప్రేమగా వారు ఎలా చెప్పారో అలాగే అన్నమాట. అప్పటి నుంచి అలాగే ఎదుటి వారందరికీ ప్రేమను చూపించు, ప్రేమను పంచు, అందరినీ సమంగా సమధర్మంగా చూడాలి, సత్యమే చెప్పాలి, ఎప్పుడు కూడా అసత్యం చెప్పకూడదు. ఇదంతా కూడా అన్నమాట. ఇలాంటివన్నీ నియమాలు, ఆ నియమాలు పాటించటమే ఒక సాధనలాగా తీసుకున్నాను. తర్వాత కాకపోతే ఏంటంటే భగవద్గీత ఆచరించు అన్నారు కదా, భగవద్గీత చూడు. అప్పటిదాకా మీకు భగవద్గీత మీద ఒక దృష్టి ఏం లేదా గురువుగారు? అంటే భగవద్గీత నా దగ్గర ఉంది కానీ ఏదో ఘంటసాల గారు భగవద్గీత అంతే వినడం తప్ప లోతుగా దాని గురించి పరిశీలించడం లేదు. గ్రంథం ఉంది, కాకపోతే ఎప్పుడన్నా ఊరికే తీసుకోవటమే తప్ప ప్రత్యేక దృష్టి లేదు. ప్రత్యేక దృష్టి లేదు. భగవద్గీత చూడు అనే మాట అది నాకు లోపల అప్పటి నుంచి ఇప్పుడు దాకా భగవద్గీత రోజు చూస్తూనే ఉంటాను. ఏం చేశారు? మొదటిసారి మీకు హితబోధ జరిగింది, మళ్ళీ రెండవసారి జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి ఎలా మార్పు వచ్చింది మీలో? భగవద్గీత తీసుకుని ఇంకా చదవడం మొదలుపెట్టాను కానీ అది అంత అర్థం కాలేదు. అర్థం కాలేదన్నప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఏమో ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉంటాయి కదా సంస్కృతంలోనూ. అవును. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ రాసిన దానికి ఆచరణకి నాకు కుదరటం లేదు. దీనికి ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఒక స్ఫురణలాగా కలిగేది. అప్పుడు ఆచరణలోకి పెట్టడం ఎలా అనేటటువంటిది ఎలాగా డెవలప్ చేసుకున్నాను అన్నమాట. చాలా రోజులు పట్టేది, రాత్రి మొగళ్ళు అన్నట్లుగా అదే చేస్తూ ఉండేవాడిని. రాత్రిపూట తను నిద్రపోతున్నా కానీ పూజ గదిలో కూర్చుని ఈ అధ్యయనం చేసుకుంటూ ఉండేవాడిని అనమాట. అర్థం ఏమిటి అనేటటువంటి మధ్యలో అంతరాయం చేస్తున్నాను. ఇదంతా అమ్మగారు గమనించారా? ఒక డాక్టరు కాశీకి వెళ్ళాడు, రిటర్న్ టికెట్ దొరకలేదు, 3 రోజులు ఉన్నారు, ఇలా అన్వేషణ చేశారు. అన్వేషణలో అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం కోసం ఇక్కడికి వచ్చారు, షిరిడీ వెళ్ళారు, ఏదో కొంత 1-2 విషయాలకు దొరికాయి. కానీ ఇంకా ఆ తపన ఆగలేదు, తపన కొనసాగుతూ ఉంది. ప్రాక్టీస్ వదిలిపెట్టి అన్వేషణలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఈయన పరిస్థితి? అమ్మగారు ఎప్పుడు చూసి గమనించి అడిగారు ఎప్పుడన్నా మిమ్మల్ని? అలా అడగలేదండి. అడగలేదా? అడగలేదు. అంటే మీ మార్పును గమనించారా? తను ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉండేది, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం బాధపడేది. ఏదో మార్గంలోకి వెళుతున్నారు అంటే మొదట 10 సంవత్సరాలు తిరిగేవాడిని కదా. అవును. అప్పుడు గబాల్ని వెళ్ళిపోయేవాడిని అండి. ఎక్కడో ఎవరో ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మొత్తం అప్పటికే ప్రాక్టీస్ తగ్గిపోయిందా? ప్రాక్టీస్ తగ్గలేదండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడిని. కాకపోతే మా బావగారు ఉండేవాళ్ళు, నేను లేకపోతే ఆయన చూసుకుంటారు, అదొక అదృష్టం. అక్కడ సో అమ్మగారు మీ మార్గాన్ని గమనించే మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నారు. అంటే తనకి మార్గం తెలవదు కానీ కొంచెం బాధపడేది, కానీ ఇప్పుడు ఏం అడ్డంకు అట్లా ఏం పెట్టేది కాదు. కొన్నిసార్లకి నాతో పాటు వచ్చేది తను కూడా. నా దగ్గరలో అయ్యేట్లయితే కలిసి వెళ్ళేవాడిని. అట్లా కొన్నిసార్లు తను కూడా వచ్చేది. అట్లా ఏ దశలో పూర్తిగా హితబోధ తర్వాత ఏ దశలో మీలో ఇంకా ఈ పూర్తి మీరు అనుకున్న ప్రశ్నలకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం దొరికింది? ఇంకా నాది మార్గం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే అట్లా అధ్యయనం చేసుకుంటూ ఒక అవగాహన నాకు ఏర్పడింది. అంటే ఆ రెండిటికి సమాధానం వచ్చింది కదా. ఆనంద ధ్యానం చేయమనేటటువంటిది ఏదైతే ఉందో ఆనంద స్వరూపంగా నన్ను ధ్యానించు అన్నారు. అలాగే నేను అందరిలోనూ ఆత్మగా ఉన్నాను అన్నారు. ఇప్పుడు ఇంకా ఈ రెండిటికి సమాధానం దొరికింది. రెండు కూడా వేరు కాదు.
ఆనందమే ఆత్మానందం అనేటటువంటిది, అదేదో కాదు ఈ దేహంలోనే ఉంది, అదేదో కాదు మళ్ళీ నేనే అనేటటువంటిది, వీటన్నిటికీ సమాధానం దొరికింది కదా. ఇక దొరికినప్పుడు ఏంటంటే మా స్నేహితుడు అని చెప్పాను కదా, వాటితో కలిసి ఇదంతా చెప్పాను, ఇట్లా ఇది అసలు విషయం మనం తిరిగాం కానీ అని ఇలా చెప్పినప్పుడు తను ఏం చేశాడంటే నెమ్మదిగా ఒక 6గురిని తీసుకొచ్చేసి, అంటే ఇద్దరం కలిసి చాలా మంచి స్నేహితులు, 2 వారాలకు ఒకసారి కలిసేవాళ్ళు. తను ఒక 6గురిని తీసుకొచ్చాడు. ఎందుకు నువ్వు మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చావు, మనం ఏదో మాట్లాడుకుంటున్నామంటే, అలా కాదు, తను కూడా కొన్ని రోజులు నాతో పాటు తిరిగాడు, మనం తిరిగాము, చాలా కష్టపడ్డాము, మరి సత్యం ఏదో మనకి తెలిసింది కదా, తెలిసినప్పుడు మనం అందించాలి కదా అని చెప్పేసి. అంటే నాకు పెద్దగా మాట్లాడటము ఇది అంత శాకశక్యం లేదు, అందుకు నేను ఎందుకు అంటే తనేమో అలాగే తీసుకొచ్చేవాడు. ఇంకా అదే అలా పెరిగిపోయిందండి. 6గురితో మొదలైంది. 6గురితో మొదలైంది. 6గురు మీలో ఉండే తపన మార్గంలోనే ఉండిరా ప్రశ్న సమాధానము అది అదే. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. ఒక 6గురితో మొదలయ్యి తర్వాత 13 అయ్యారు. ఇంకా తర్వాత 40 మంది అయితే వాళ్ళ ఇంట్లో సరిపోలేదు, ఇంకా విజయవాడ వచ్చి వేరే దగ్గర అలా మొదలు పెట్టాం అన్నమాట. అంటే ఇవి సత్సంగాలుగా మార్పు వచ్చిందా? అప్పుడు మీరు సత్సంగాలు పెట్టుకున్నారు భగవద్గీత మీదనేనా ప్రధానంగా? భగవద్గీత కాక అసలు నేను మీరు అప్పటికి భగవద్గీత మీకు మీరే ఆ అన్వేషణ ప్రారంభమైందా? దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవడము, మీరు అడిగిన ఎవరు ఆత్మ, వాటన్నిటికీ నాకు సమాధానం అనుభవం వచ్చిన తర్వాతే మొదలుపెట్టారు. ఇదంతా సొంతగా అధ్యయనం చేయడం వల్లనేనా? సొంతగానే. ఇప్పుడు మీరు ఈ దశలో, ఒక పరిపక్వ దశలో ఉన్నటువంటి మీరు స్థితప్రజ్ఞత కలిగి ఆ స్టేజ్లో ఉన్నారు. ఆ వచ్చిన రూపం ఎవరు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు ఏమైనా మా ఆసక్తి కోసం చెప్పగలరా? అంటే వచ్చిన వారు ఇంకెవరు అంటే వ్యాసుల వారు అనేది అనిపించింది. ఇంకా వేరే, ఎందుకంటే అప్పుడు అనిపించలేదు, ఎవరు అనేది తెలియదు, ఎవరో మహాత్ములు మహాత్ములు ఎవరు అనేది అనుకున్నాం. తర్వాత ఇవన్నీ కూడా వ్యాసుల వారి అన్నీ కూడా చదువుతున్నాం కదా, చదువుతున్నప్పుడు ఇదంతా వారేనా చేసింది అనేది అప్పుడు, దీన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు దర్శనం అయిందన్నాను కదా, అప్పుడు ఇక్కడ భూమి పూజ అప్పుడు మిమ్మల్ని పరీక్షించి భూమి పూజ వరకు మీరు ఆ మార్గానికి వచ్చారు అని చెప్పి మళ్ళీ దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. అయితే ఇక్కడికి రావటం కూడా చాలా ఒక మెరికల్ లాగా జరిగిందండి. ఇక్కడ చాలా మెరికులస్ గానే అన్నమాట. వైకుంఠపురానికి రావడం, వైకుంఠపురం అనేది అసలు సంబంధం లేదు, మీకు తెలియదు కూడా ఈ ప్రాంతం. అంటే ఇప్పుడు ఎక్కువైపోయారు కదా, సత్సంగాలు వింటున్న వాళ్ళు ఎక్కువయ్యారు. ఎంతమంది అయ్యారు? ఎలా పెరుగుతూ వెళ్ళారు? 40 మంది నుంచి 6గురు, 40 మంది, తర్వాత ఒక 300 దాకా అయ్యారు. 300 దాకా అయ్యారు. ఆ 300లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారా? ఉద్యోగులు, మహిళలు, ఉద్యోగస్తులు, యువకులు, అందుకే రకరకాలుగానే ఉన్నారు. అయితే ఏంటంటే మనకంటూ ఏదన్నా ఒకటి ఉండాలి అనేది అందరూ అనేవాళ్ళు. అని కొన్నిసార్లు స్థలం తీసుకుని ఒక దీనిలాగా పెట్టుకుందాం అనేది, దానికి అందరూ కూడా స్థలాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఎదుగుతూ ఉండేవాళ్ళు. నేను కూడా వెళ్ళి చూసి ఎందుకో నాకు నచ్చేవి కాదు, ఇంకా మళ్ళీ కారు ఎక్కేసి వచ్చేసేవాళ్ళం. ఇట్లా చాలా చూసి. దేనికోసం స్థలం అంటే ఒక ఆశ్రమం నిర్మాణానికి? ఆశ్రమ నిర్మాణం. ఏది మీ యొక్క ఏదైతే ఈ భగవద్గీత సత్సంగాలకు అనువైనటువంటి ఒక ప్రదేశం ఒక చోట ఏర్పాటు చేసుకోవాలి. అట్లా చాలా చూసామండి. అలా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పక్కన ఒక స్థలం ఉంది చూద్దామని చెప్పేసి మన వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారు అన్నమాట. సరే వచ్చిన తర్వాత అక్కడ చూస్తే అది అంతే, నాకు అంత నచ్చలేదు. తర్వాత
ఈ వైకుంఠపురం బాగుంటుంది, ఈ గుడి దగ్గరికి వెళదామన్నారు. వెంకటేశ్వర స్వామి. ఆ గుడి అంటే అప్పుడేమో పూజారి రాలేదు. ఆ మెట్ల మీద కాసేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత దిగి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక అదేంటిది వాటరు పంపింగ్ స్కీము, అక్కడ దాకా ఊరికి వెళ్ళొద్దాము, నది చూద్దామన్నారు. కృష్ణానది చూద్దామన్నారు. చూద్దామంటే సరే, వాళ్ళదేమో బండి, ఆ బండి మీద ముందు వెళ్తుంటే కారులో వెనకాల వెళ్ళి ఆ కొండ మీద కూర్చున్నాం కాసేపు. కూర్చున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఈ స్థలం, ఈ కారు వచ్చేటప్పటికి ఏదో ఒక అస్పష్టతగా ఉన్నటువంటి ఒక ఆలోచన, ఏదో మన స్థలము అనే ఒక ఆలోచన వస్తుంది. మన స్థలం ఇక్కడ ఏం లేదు కదా అని. ఇంకా మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ తోట మనది, ఈ తోట కావాలి మనకు అనేది ఆలోచన వస్తుంది. అప్పటికి అక్కడ తోట ఉండేనా? ఉందండి. అంటే అక్కడ తోట ఉందని కూడా నాకు తెలియదు. అదంతా ఒక పెద్ద ముళ్ళ పొదల్లాగా ఉన్నాయి అన్నమాట. సరే, అప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పాను అనమాట. అటు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళేమో అటు వచ్చారు కరకట్టంట. అక్కడ వాళ్ళు ఆగితే వాళ్ళతో చెప్పాను అనమాట. చెప్పినప్పుడు అక్కడ తోట ఉంది, శంకర్ తన పేరు, శంకర్ ఆ తోట మనం తీసుకుందామన్నాను. అక్కడేం తోట నాకు కనపడలేదండి అన్నాడు. నాకు కనపడలేదు కానీ తోట ఉంది ఏదో. ఆ తోట మీకు కనిపిస్తుంది అక్కడ తోట ఉంది అని? కనిపించటం ఏం లేదండి, అనిపిస్తుంది, స్ఫురణ అనిపిస్తుంది, మీకు ప్రేరణ కలుగుతుంది. అది మందే అని శంకరు, అది చూడంటే తను మొత్తాన్ని చూస్తే మామిడి తోట ఉంది. మామిడి తోట మామిడి తోట ఉందండి. మామిడి తోట ఉంటే తను అడిగితే ఎవరు అమ్మరు ఇక్కడ అనేది చెప్పారండి. మళ్ళీ నాకు చెప్పాడు అనమాట, లేదు శంకర్ అది మనది, మనకు అమ్ముతారు, నువ్వు తీసుకెళ్ళని, నా దగ్గర 2.5 లక్షలు ఉంటే అది ఇచ్చి నువ్వు తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇవ్వు గట్టిగాను, అది మనదే అంటే. అప్పుడు తనేమో ఇప్పటికీ మనం చూసి దగ్గర 60 చూసాం, ఆ స్థలాలు ఈ స్థలాలు ఏది మీకు నచ్చలేదు, అక్కడేమో తోట అంటున్నారు, నాకేమో కనపడలేదు, మీరు 2.5 లక్షలు ఏమో అడ్వాన్స్గా తీసుకెళ్ళామంటున్నారు, అది ఎట్లా కుదురుతుంది, మీరు ఒకసారి వచ్చి అక్కడ నువ్వు చూస్తే బాగుండు కదా అన్నాడు. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఆ అడ్వాన్స్ ఇవి అంటే. అట్లా మొత్తం విజయవాడలో ఏదో ఉన్నాడు, విజయవాడలో పట్టుకుని దాని యజమాని అండి. వాళ్ళంటే అంతకుముందు అతను చెప్పండి, మేము ఎవరికి అని అనుకోలేదు, అమ్మే ఆలోచన లేదు, అసలు లేదు. చాలా మంది అడిగారంటండి, అది వాస్తుపరంగా మంచిదని, ఇంతవరకు మేము ఎవరికి అమ్మలేదు, కానీ ఎందుకో మీకు అమ్మాలనిపిస్తుంది అని చెప్పేసి అతనంటే ఏమంటే 2.5 లక్షలు ఇచ్చేసి కాగితం రాయించి తెచ్చేసాడు. ఇది అయిన తర్వాత అప్పుడు దసరా వచ్చింది. అప్పుడు మన వాళ్ళందరికీ చెప్పి అక్కడ స్థలం తీసుకున్నాం రండి అందరం అని చెప్పేసి అప్పుడు వచ్చాం అనమాట. దసరా రోజున మొట్టమొదటిసారిగా వచ్చాం. వస్తే ఇంక అదంతా బాగా ఇదిగా ఉంది, అంతా శుభ్రం చేశారు. అందరం కూర్చున్నాము. కూర్చున్నప్పుడు అది మబ్బులు ఏమి లేవు, మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి అలా పైకి తల చూస్తే ఇక్కడ 2 బొట్లు నీళ్లు పడ్డాయి అన్నమాట. అది చూశారు వీళ్ళు అందరూ, వర్షం వస్తుంది, గురువుగారి మీద నీళ్లు పడ్డాయి అనేది చూశారు. ఏం లేదు, సరే దైవానుగ్రహం అనేది అనుకున్నాం. ఆ తర్వాత ఇలా మొదలుపెట్టిన తర్వాత కూడా చాలా రకాలైనటువంటి మిరకల్స్ అన్నమాట. ఆ శంకుస్థాపన కోసం అని చెప్పేసి మేము రాగానే అక్కడ వారి దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత ఏమో ఇంకా అక్కడ తవ్వమన్నారు. అది తవ్వుతున్నప్పుడు అక్కడ ఏంటంటే శంకు ఆల్రెడీ ఉందండి. అది శంకుస్థాపనలో ఆల్రెడీ ఒక శంకు ఉంది. తవ్వుతుందంటే ఏదో అడ్డం వచ్చిందంటే మట్టి తీశారు, అక్కడ శంకు ఉందన్నమాట. అది ఇంకా పెట్టకూడదు అన్నారు అనమాట.
ఇంకా అక్కడే దానికి ఏదో పూజ చేసాము. సహజ సిద్ధంగా శంకు దొరికింది మీకు అక్కడ. ఉంది అది రాతిదా? ఆ, రాతిది. రాతిదేనండి. ఓహో. ఇక దాన్ని అలాగే చేసామన్నమాట. ఆ. ఆ తర్వాత ఓ ప్లాన్ అనుకున్నాను నేను. ఆ, 2 మామిడి చెట్లు ఉంటాయి అక్కడ. ఈ ప్లాన్లో ఓ మామిడి చెట్టు అడ్డు వస్తుంది అన్నమాట. అది అడ్డు వస్తున్నప్పుడు కొట్టేద్దాం అన్నారు వాళ్ళు. కొట్టేద్దామంటే అది మామిడి చెట్టు కాదు, సారీ, చింత చెట్టు. చుట్టూతా చింత చెట్లు ఉన్నాయి దీనికి, మధ్యలో మామిడి చెట్లు అన్నమాట, తోట. అవి 2 ఉన్నాయన్నమాట. ఒకటేమో బయటకు వెళ్తుంది, ఒకటేమో లోపలికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు వస్తారు కదా చూద్దరు కానీ అక్కడ. అది మరి ఉన్నట్లయితే మనకి తర్వాత వర్షం అది వస్తుంది, ఇబ్బంది, కొట్టేస్తామంటారు. లేదు, కొట్టేయొద్దు, మనం అలా చెట్లు కొట్టడం మంచిది కాదు అని చెప్పాను. చెప్తే మళ్ళీ తర్వాత నేను 2వ రోజు 3వ రోజు వచ్చినప్పుడు కూడా మనకి అడ్డం వస్తుందండి, మనం ఏం చేసినా కానీ అది ఇబ్బంది అవుతుంది అన్నారు. లేదు, ఒకవేళ కనుక మనకి అడ్డమే అయ్యేటట్లయితే దానంతట అదే తప్పుకుంటుంది, మీరు దాన్ని కొట్టేటి మేము చేయబాకండి అన్నాను. సరే, నాకన్నా అవుతా చూశారు. నేను వెళ్ళిపోయాను హాస్పిటల్ కదా, జంక్షన్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులకి మన వాళ్ళు ఫోన్ చేశారండి, ఈ చెట్టు ఎండిపోతుంది ఏంటో అని. చెట్టు ఎండిపోవటం ఏంటి, అలా ఎండిపోయింది. తర్వాత రోజు వచ్చాను, వచ్చి చూసేటప్పటికి ఏంటంటే అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోయిందండి. మీరు అన్నారు కదా తప్పు ఉంటుందని, అది తప్పేసుకుందండి. తప్పుకుంటుంది. ఆ తర్వాత ఇవి తీసేసారండి. ఇట్లా కొన్ని అనుభవాలు అన్నమాట ఇవన్నీ. అది ఎన్నేళ్ల క్రితం ఆ శంకుస్థాపన, తోట తీసుకోవడము? అది 2012 అండి. 2012. మేము ఇక్కడికి 2013 షిఫ్ట్ అయిపోయాం. అక్కడ ఇప్పుడు అప్పుడప్పటికి ఏమేమి ఏర్పాటు చేశారు అక్కడ? ఇక్కడ ఆశ్రమంలో అది ఇప్పుడు వెళ్తామండి, వెళ్తాం కదా సుదీర్ఘంగా. దాని తర్వాత ఇప్పుడు ఈ వ్యాసుడిది అప్పటికే ఆలోచన కలిగిందా భవిష్యత్తు చేయాలని? అప్పుడు లేదండి, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా వీళ్ళల్లో కూడా ఒక మార్పు వస్తుంది కదా. ఇప్పుడు ఇంతమందిలో మార్పు వస్తుంది, దీనంతటికి కారణం ఆరే కదా అని. కానీ గురు పూర్ణిమ ముందు నుంచి వ్యాసుల వారిది చేసేవాళ్ళు అక్కడ. వ్యాసుడు, ఆదిశంకరులు అక్కడ అట్లా 2 వైపులా ఉండేది. మధ్యలోనేమో భగవద్గీత ఆరాధన. భగవద్గీత ఇప్పుడు ఇంకా ఆరాధన ఇక్కడికి చేశారు. ఇప్పుడు ఎంతమంది సత్సంగంలో తమరి దాంట్లో ఉన్నారు? ఇప్పుడు ఈ 40 మంది నుంచి పెరిగి ఇప్పుడు ఈ స్థాయిలో ఎంతమంది ఉంటుంటారు? అది నాకు ఎప్పుడు లెక్కే లేదండి. అందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కదా? అందరూ అండి. ఇంకంటే ప్రతి వాళ్ళు కూడా మనము అనేటటువంటి దాంతో ఉంటారు. భేదాలు ఎవరికి చెప్పటాలు ఏమి ఉండవు అన్నమాట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే అందరూ చాలా కుటుంబం లాగానే తాదాత్మ్య స్థితిలో చేస్తూ ఉన్నారు. అందరూ మీరు చెప్పారు కదా, మీకు హితబోధ జరిగింది కదా, అందరినీ మా వాళ్ళు అన్నట్టు వారు వచ్చిన వాళ్ళందరినీ మా వాళ్ళు అనే దృష్టితోనే. అది ఇక వారు నాకు ఏది చెప్పారు, నేను అదే చెప్పాను. వీళ్ళు కూడా అదే విధంగా మారిపోతున్నారు. అట్లా జరిగిందండి. చాలా అద్భుతం గురుగారు. ఇది మీ యొక్క నాకు అనిపిస్తుంది, కాశీ విశ్వనాథుడు మిమ్మల్ని కాశీ నుంచి అదే రోజు పంపిస్తే మాకు ఇంత భాగ్యం ఉండేది కాదు. మీకు 3 రోజులు టికెట్ రాకపోవడము, తర్వాత అక్కడి కొన్ని పరిస్థితులు ఉండవడము, విశ్వనాథుని మహత్యము, అంటే మీలో ఒక అన్వేషణ, ఒక తపన జరగడము, మీ తపనను గమనించే మీకు ఒక ఆ తపనతో అక్కడి నుంచి పంపించాడు విశ్వనాథుడు. మీ తపనను గమనించే ఒక అదృశ్య శక్తి మీ దగ్గర ఒక ప్రేరణ కలిగించింది. ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని పరీక్షించింది. ఆ పరీక్ష తర్వాత మీ యొక్క కృషి అలాగే సాగి ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ కుటుంబం
అన్వేషణ చేస్తూ మీకు దైవ ప్రేరణతో ఈ స్థలాన్ని ఎంచుకొని ఈ స్థలంలో ఆశ్రమాన్ని పెట్టి ఆశ్రమం తర్వాత బాదరాయణుల ఆలయాన్ని క్షేత్రాన్ని నిర్మించి ఇంత గొప్ప జరగడం, ఇది ప్రపంచంలోనే ఒక అధ్యయన కేంద్రంగా మారడానికి కారణమవడం, ఇదంతా నిజంగా ప్రతి ఆస్తికుడు గర్వించదగ్గ విషయం, ప్రతి ఆస్తికుడు సంతోషించదగిన విషయం. మార్గదర్శనం కూడా మీ యొక్క కృషి, మీ ప్రస్థానం, మీ యొక్క మార్గదర్శనంలో ఇంత విశేషమైనటువంటి ఈ సనాతన ధర్మ సేవ సాగాలి. సనాతన ధర్మం అంటేనే వ్యాస భగవానుడు, వ్యాస భగవాను యొక్క వారసత్వమే ఆదిశంకరులు, ముఖ్యంగా భగవద్గీత, ఇవన్నిటికీ కేంద్ర స్థానంగా ఈ వ్యాస మహర్షి సనాతన ధర్మ కేంద్రం చిరునామా అయి కోట్లాది మందికి ఒక చక్కని ధర్మ ప్రేరణలు, ధార్మిక ప్రసరణలు కల్పించాలని వ్యాస భగవాన్ని ప్రార్థిస్తున్నాను. అందుకు మీ యొక్క ఆశీర్వాద కూడా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాదు భవిష్యత్తులో ఇదొక ప్రపంచంలో భాషకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వ్యాస భగవానుడి సర్వస్వాన్ని అధ్యయనం చేయడానికి ఇది మూలస్థానం అయి అనేక మందికి ఆస్తికులకు ఒక చక్కని పరిష్కారం దొరికే కేంద్రంగా ఇది భాసిల్లాలని కోరుకుంటూ, మిమ్మల్ని ఇంతసేపు నేను పరిచయం లేకున్నా మిమ్మల్ని వచ్చి నేను అర్థించగానే మిత్రుల ద్వారా మీరు అంగీకరించిన ఇంతసేపు నాతో మాట్లాడే భాగ్యం నాకు కలిగించారు. ఇవాళ ఈ క్షేత్రం మొత్తాన్ని ఉదయం నుంచి కొంత సమాజానికి అందించాలన్న నా సంకల్పానికి మీ వాళ్ళంతా సహకరించారు. అందుకు నేను ధన్యుడిగా, సుకృతంగా భావిస్తూ ఉన్నా. మీలాంటి వారి వల్ల సనాతన ధర్మ పరిరక్షణ జరగడానికి ఎంతో పరిఢవిల్లుతుంది సనాతన ధర్మం. మీ కృషి ఇంకా సాగాలని, అది ప్రపంచానికి ఒక మార్గదర్శనం కావాలని కోరుకుంటూ మీకు మరోమారు ప్రణామాలు తెలియజేస్తున్న గురుగారు. ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. అలాగే కొన్ని సూచనలు కూడా ఇచ్చారు, చాలా సంతోషం, కృతజ్ఞతలు. నేను అవకాశం ఉన్నంత వరకు నేను మీ సేవకులలో ఒక సేవకుడిగా, ఎందుకంటే నాకు ఒక ఆలయ క్షేత్రంగా నేను చూడట్లేదు, ఇది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగానే నాకు దృష్టిలో ఉదయం నుంచి కలుగుతుంది. అది కలగాలని, అందుకు ఏమాత్రం నేను సేవ చేసే భాగ్యం నాకు కలిగినా సుకృతంగా భావిస్తూ ఉన్నా. అంతా బాదరాయణుడి దయ. ధన్యవాదాలు. దర్శనం